మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నూతన సంవత్సర శుభములు కలుగును గాక. ప్రియులరా, 2024 సంవత్సరం ముగిసింది. 2025వ సంవత్సరం ప్రారంభించబడుతున్నది. కనుక ఈ 2025వ సంవత్సరంలో జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ జేబిఎం పరిచర్య తరపున దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం. ఈ మాట మిమ్మల్ని ఆదరిస్తుందని, బలపరుస్తుందని, మీకు ఆశీర్వాదమై నిలుస్తుందని దేవుని సేవకుడిగా నేను నమ్ముతూ ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని లేఖనాల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది: యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసెల్లక నడిచిపోతారు అని రాయబడి ఉంది. ప్రియులారా, గతించినటువంటి 2024వ సంవత్సరంలో ఎన్నోసార్లు మన బ్రతుకుల్లో అలసిపోయిన అనుభవాలు ఉంటాయి. నడవలేక, పరిగెత్తలేక సొమ్మసిల్లిపోయిన అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అది ఆర్థికంగా కానీ, ఆరోగ్య విషయంలో కానీ, లేక భక్తిపరంగా ఆత్మీయ జీవితంలో కానీ ఎన్నో అనుభవాలు మనలో ప్రతి ఒక్కరం కలిగి ఉంటాం. కొన్నిసార్లు ఈ పరిస్థితులు ఎలా దాటాలి, నా వల్ల కావటం లేదే అని సొమ్మసిల్లిపోయిన దినాలు ఉంటాయి. ఈ సందర్భాలు ఎలాగా ఎదిరించి నిలవాలి అని అలసిపోయిన దినాలు ఉంటాయి, సొమ్మసిల్లిపోయిన దినాలు ఉంటాయి. ప్రియులారా, నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అది కుటుంబ పరంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, కొన్నిసార్లు అనారోగ్యపరంగా కానీ, ఏ విధంగా నువ్వు అలసిపోయినా, ఏ విధంగా నువ్వు సొమ్మసిల్లిపోయినా, గత సంవత్సరం అంతా వేదనతోనూ, కన్నీళ్లతోనూ, సమస్యలతోనూ నలిగిపోయిన సంవత్సరంగా మిగిలిపోయింది నా జీవితంలో అని నువ్వు వేదన పడుతుంటే, నీకు ఒక శుభవార్త ఈ 2025వ సంవత్సరంలో దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారట. ఇప్పటి వరకు ఎవరి వైపు మనం చూసామో నాకు తెలియదు, కానీ అనేక సార్లు నా వైపు నేను చూసుకున్న రోజులు ఉన్నాయి. నా సామర్థ్యం వైపు, నా బలం వైపు, నాకున్న అవకాశాల వైపు నేను చూసుకుని దిగులు పడిన దినాలు ఉన్నాయి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా వైపు చూడండి, నా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఉన్నత శిఖరాలలో ప్రయాణం చేస్తారు, ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిపోయిన పరిస్థితుల వైపు చూడొద్దు. సంవత్సరం మారింది కానీ నా బ్రతుకేం మారలేదు. సంవత్సరం మారింది కానీ నా పరిస్థితులేం మారలేదు. సంవత్సరం మారింది కానీ నా శరీరంలో ఆరోగ్యమేం మారలేదు అని నువ్వు అనుకోవద్దు. ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలోనైనా దేవుని వైపు చూడు. నీ కొరకు నిన్ను ప్రేమించి, నిన్ను సృష్టించి, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు సమాధిని జయించి తిరిగి లేచిన యేసయ్య వైపు చూడు. నీవు ఊహించని ఒక నూతన బలము నీకు కలుగునుగాక. దేవుడు సెలవిస్తున్నాడు. ఆ నూతన బలము చేత ఇప్పటి వరకు ఏ పరిస్థితి నిన్ను అలయగొట్టిందో, ఏ పరిస్థితి నిన్ను సొమ్మసిల్లేటట్లు చేసిందో, ఆ పరిస్థితులను అధిగమించి నువ్వు దేవుని యొక్క బలము చేత ఉన్నత శిఖరాలకు ఈ 2025వ సంవత్సరంలో నువ్వు చేరగలవని దైవజనుడిగా నీకు నేను దేవుని వాగ్దానాన్ని బట్టి నేను బలపరుస్తూ ఉన్నాను. నిన్ను నేను దేవుని బట్టి రేపుతున్నాను. ధైర్యం తెచ్చుకో. ఏది ఏమైనా సరే గతంలో ఉన్నట్లు రానున్న దినాల్లో నీవు ఉండవు. గతంలో బలహీనమైనట్లు రానున్న దినాల్లో నీవు ఉండవు. 2024వ సంవత్సరంలో ఉన్న కన్నీళ్లు 2025వ సంవత్సరంలో నువ్వు చూడవు. ఖచ్చితంగా నీ నోట దేవుడు చిరునవ్వు ఉంచుతాడు. ఖచ్చితంగా నీ తలను పైకెత్తుతాడు. నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో
నీవు దైవజనుడు అయితే అయ్యా నీ పరిచర్యను కూడా దేవుడు ఒక ఉన్నత శిఖరానికి చేరుస్తాడు. ఆయన వైపు మనం చూసినట్లయితే ఎవరి వైపు చూడొద్దు. మన కొరకు పరలోకాన్ని విడిచి మన దగ్గరికి దిగి వచ్చిన యేసయ్య వైపు చూద్దాం. ప్రేమ కలిగిన దేవుని వైపు చూద్దాం. ఆయనిచ్చే నూతన బలాన్ని పొందుకుందాం. ఆ నూతన బలము చేత ఈ 2025వ సంవత్సరంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధిద్దాం. దేవుని కొరకు ఉన్నత శిఖరాలను చేరుకుందాం. దేవుని కొరకు దేవుని రాజ్యాన్ని, దేవుని సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. మా దేవుడు బలము కలిగిన దేవుడు. ఆ బలము చేత మమ్మల్ని బలపరిచే దేవుడని మాటలతో కాక అనుభవాలతో మనం ప్రకటిస్తాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఎలా అనుగ్రహిస్తావు ప్రభా అని అడిగితే ఆయన అంటున్నాడు, నా వైపు చూడు. నువ్వు ఎవరి వైపు చూడొద్దు. మనుషులు వైపు చూసి నష్టపోయేవేమో, ఏదేదో ఎటో చూసి నష్టపోయేవేమో. ఒక్కసారి అన్నా, డబ్బు చేయలేని అద్భుతం, మందులు చేయలేని అద్భుతం, మంది మార్బలాలు చేయలేని అద్భుతం నా దేవుడు చేయగలడు. నీ జీవితాన్ని ఒక ఉన్నత శిఖరానికి నా దేవుడు చేర్చగలడు. నువ్వు విశ్వసించి ఆయన వైపు చూడు. నువ్వు ఊహించని ఒక అద్భుతం, నువ్వు ఊహించిన ఒక ఆశీర్వాదం ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అందుకే దేవుడు ఈ మాటను చెప్పమని నాకు ప్రేరేపించాడు. నా వైపు చూడు, నూతన బలాన్ని నేను నీకు అనుగ్రహిస్తానని. దేవుడు నిశ్చయంగా ఆ నూతన బలము చేత నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ పరిచర్యను అన్ని విషయాల్లో ఒక నూతన శిఖరానికి, ఒక నూతన ఉన్నత స్థాయిలోనికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను దేవుడు ఆశీర్వదించి ఉన్నత స్థలములలో నిన్ను కూర్చుండబెట్టునుగాక. అలా చేయటానికి నా దేవుడు సమర్థుడు. నా దేవుని వైపు చూస్తావా? ఒక నూతన బలానికి ఈ 2025వ సంవత్సరంలో నీవు సాక్షివి కాబోతున్నావు. నమ్ము, ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. నీ బిడ్డలతో నువ్వు మనసారా మాట్లాడావు ప్రభా. అయ్యా, నా వైపు చూడు, మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, గత సంవత్సరం నువ్వు ఎదుర్కొన్న ఆ ఇబ్బందుల వైపు చూడొద్దు. నా వైపు చూడు, నీకు నూతన బలాన్ని ఇస్తాను, ఉన్నత శిఖరాల్లో నిన్ను కూర్చుండబెడతాను, అలయక సొమ్మసిల్లిపోని జీవితాన్ని నీకు ఇస్తాను అంటున్నావు. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ నీ వైపు చూసి నూతన బలాన్ని పొంది నీ కొరకు బ్రతుకుతూ ఉన్నత శిఖరాలలో అధిరోహించే భాగ్యము దయచేయమని, మాట తప్పని దేవుడా నీ గొప్ప కార్యాలు అయ్యా నీ బిడ్డల జీవితాల్లో, ఈ వర్తమానం వింటున్న బిడ్డల జీవితాల్లో జరిగించమని, అలా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహకారము నిశ్చయంగా ఈ 2025వ సంవత్సరంలో నీకు తోడై ఉండి ఆయన బలము అనుగ్రహించి ఉన్నత శిఖరాలకు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను ఆశీర్వదించి ఉన్నత శిఖరాలలో నిలవబెట్టును గాక. ఆమెన్.